ఈ వీడియోలో ఒకే అకాడమిక్ ఇయర్లో 2 రెగ్యులర్ కోర్సెస్ చేయొచ్చా, లేదంటే ఓపెన్ యూనివర్సిటీలో చేసే పీజీ కోర్సెస్, డిగ్రీ, డిప్లొమా, బీఎడ్ కోర్సెస్ లైక్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటుందా? సో యూజీసీ ఎలాంటి గైడ్లైన్స్ ఇచ్చింది? సో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో మెయిన్గా ఏవైతే గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యే డిగ్రీస్ కావచ్చు, పీజీస్ కావచ్చు, మనం ఈ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేస్తే అవి ఎలిజిబుల్ ఉంటుందా లేదా, సో ఏ ఇయర్ నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు యూజీసీ రిలీజ్ చేసింది, అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ టోటల్గా 5 పాయింట్స్ని మనకు యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ మనకు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ రిలీజ్ చేసింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. దానికి సంబంధించిన డీటెయిల్ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, సో దట్ మళ్ళీ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఇంటర్మీడియట్ తర్వాత ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ కావచ్చు, డిగ్రీ తర్వాత పీజీ చేసే వాళ్ళకి ఈజీ వేలో అర్థం కావాలని ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, యూజీసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు 2 రెగ్యులర్ కోర్సెస్ చేసుకోవచ్చు. అంటే రెగ్యులర్ కోర్స్ అంటే కాలేజ్కి వెళ్తూ ఆ కోర్స్ని ఫినిష్ చేయడం. ఇప్పుడు రెగ్యులర్ మోడ్లో మీరు డిగ్రీ చేసినట్టు, బీటెక్ చేసినట్టు, పీజీ, బీఎడ్ కాలేజ్కి వెళ్ళాలి, దాన్ని రెగ్యులర్ మోడ్ అంటారు. రెగ్యులర్ మోడ్ అంటే నథింగ్ బట్ కాలేజ్కి వెళ్ళడం. సో అలాంటి రెగ్యులర్ కోర్సెస్ మీరు 2 చేసుకోవచ్చు ఒకటే అకాడమిక్ ఇయర్లో. కానీ ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ వాళ్ళు ఇంటిమేట్ చేశారు. సో ఈ 2 రెగ్యులర్ కోర్సెస్ చేయొచ్చు, కాకపోతే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ కోర్స్, సెకండ్ కోర్స్ ఉంటాయి కదా, కాలేజ్ టైమింగ్స్ కావచ్చు ఓవర్ ల్యాప్ అవ్వద్దు. అంటే మన తెలంగాణలో కొన్ని రెగ్యులర్ కోర్సెస్కి దాదాపుగా 9 to 5 లోపే కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి. సో డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, కొన్ని రెగ్యులర్ కోర్సెస్లోనే కొన్ని పీజీ కోర్సెస్, డిగ్రీ కోర్సెస్కి వాళ్ళకు 9 to 1 కావచ్చు, 10 to 2 కావచ్చు, అలా షిఫ్ట్ కాలేజ్ టైమింగ్స్ ఉంటాయి. కానీ మోస్ట్లీ అన్ని కోర్సెస్కి మనకు టైం స్లాట్ వచ్చేసి 9 to 5 వరకే ఉంటాయి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు 2 రెగ్యులర్ కోర్సెస్ చేసుకోవచ్చు, కానీ ఆ 2 రెగ్యులర్ కోర్సెస్ టైం అనేది ఓవర్ ల్యాప్ అవ్వద్దు. సో మీకు డౌట్ రావచ్చు, ఎలాంటి కోర్సెస్ చేస్తే మనము 2 కోర్సెస్కి ఎలిజిబుల్ అవ్వాలంటే, ఇప్పుడు కొన్ని కోర్సెస్ ఎట్లుంటాయంటే, మీరు మార్నింగ్ ఒక కాలేజ్కి వెళ్తారు 9 to 1 కావచ్చు, అలా ఉంటే సెకండ్ ఏదో ఒక కాలేజీలో మీరు జాయిన్ అయ్యి, ఎగ్జాంపుల్ మీరు పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కావచ్చు, వేరే యూనివర్సిటీస్ ఎక్కడనో మీకు ఈవినింగ్ బ్యాచెస్లో రెగ్యులర్ మోడ్లో ఏమైనా కోర్సెస్ ఉంటాయి, అవి మీరు చేసుకోవచ్చు. సో మార్నింగ్ ఏదైతే మీరు కాలేజ్కి వెళ్తున్నారో దానికి సంబంధించిన టైమింగ్స్ కావచ్చు, అండ్ ఇంకొక కోర్స్ మీరు ఏదైతే రిజిస్టర్ చేసుకున్నారో దానికి సంబంధించిన టైమింగ్స్ 2 ఓవర్ ల్యాప్ అవ్వద్దు. అంటే మీరు 2 కాలేజ్కి వెళ్ళేటట్టు ఉంటేనే అప్పుడు 2 రెగ్యులర్ కోర్సెస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి 2 రెగ్యులర్ కోర్సెస్ చేసుకోవచ్చు, కానీ ఆ 2 కాలేజ్కి సంబంధించిన కాలేజ్ టైమింగ్స్ అనేవి ఓవర్ ల్యాప్ అవ్వద్దు. అప్పుడు మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో కొన్ని స్టేట్స్లో వాళ్ళు ఈవినింగ్ మోడ్లో రెగ్యులర్ కోర్సెస్ ఉంటాయి. సో ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎలిజిబుల్ అవుతుంది కాబట్టి అందరికీ యూస్ఫుల్ అవ్వాలని వాళ్ళు అలా పెట్టారు. సో మోస్ట్లీ మన తెలంగాణలో ఈ మెయిన్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అయ్యే డిఎడ్ కావచ్చు, బీఎడ్ కావచ్చు, పీజీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఇవన్నీ ఒకటే స్లాట్ టైంలో ఉంటాయి కాబట్టి ఇది మనకు ఎక్కువగా యూస్ఫుల్ అవ్వదు. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇదే అందరికీ యూస్ఫుల్ అయ్యేది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ 2 రెగ్యులర్ కోర్సెస్ గురించి చెప్తుండ్రు. సెకండ్ పాయింట్ యూజీసీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ఒకటి రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఒకటి ఓపెన్లో చేసుకోవచ్చు. సో ఓపెన్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఆన్లైన్ డిస్టెన్స్ లెర్నింగ్ అంటారు, ఓడిఎల్, అంటే మీరు ఓపెన్ యూనివర్సిటీస్ అదొకటి. అండ్ ఆన్లైన్లో కూడా మనకు ప్లాట్ఫామ్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఆన్లైన్లోనే మీరు క్లాసెస్ వినడం, ఆన్లైన్లోనే మీరు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, సర్టిఫికేట్, డిప్లొమా కోర్సెస్, సో అవి 2 కూడా మనకు ఆన్లైన్ కిందనే వస్తాయి. సో మెయిన్గా మనకు ఏవైతే ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, మనకి ఇగ్నో ఇంటర్నేషనల్, మనకు గాంధీ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇలా వేరియస్ ఓపెన్ యూనివర్సిటీస్ ఉంటాయి. అందులో ఒక కోర్సు అండ్ మీరు రెగ్యులర్ మోడ్లో కాలేజ్కి వెళ్తూ అలా కూడా వేసుకోవచ్చు. సో సెకండ్ పాయింట్ ఏంటంటే, 1 రెగ్యులర్ కోర్స్, 1 ఓపెన్లో ఏదో ఒక యూనివర్సిటీలో ఓపెన్లో చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, మీరు 2 ఓపెన్లో చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ రెగ్యులర్గా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కొందరు స్టూడెంట్స్ ఏం చేస్తారు, 2 కోర్సెస్ చేస్తారు. ఒక యూనివర్సిటీలో ఎంబీఏ చేస్తారు, ఇంకొక యూనివర్సిటీలో పీజీ చేస్తారు. అంటే 2 ఓపెన్
టూ ఓపెన్ కోర్సెస్ తీసుకోవచ్చు ఎక్కడన్నా ఏదో ఒక యూనివర్సిటీలో. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే 2 ఆన్లైన్ కోర్సెస్ కూడా వేసుకోవచ్చు. అంటే మనకు కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తారు, మనకి ఇప్పుడు ఐఐటీస్ ఎన్ఐటీస్ కావచ్చు, కొన్ని టాప్ మోస్ట్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా మీకు ఆన్లైన్ మోడ్లో మనకు డిగ్రీస్ కావచ్చు, పీజీస్ కూడా ఇస్తున్నారు. సో అలా మీరు 2 కోర్సెస్ మనకు ఆన్లైన్లో లైక్ ఓపెన్ యూనివర్సిటీలో కూడా వేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్. మీరు చేసుకుంటే ఒకటి రెగ్యులర్ మోడ్లో, ఒకటి ఓపెన్లో వేసుకోవచ్చు. లేదు నేను 2 ఓపెన్లో వేసుకుంటా అంటే చేసుకోవచ్చు. అండ్ 2 ఆన్లైన్ మోడ్లో వేసుకుందాం అనుకుంటే అవి కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఓడిఎల్ అంటే ఓపెన్ డిజిటల్ లెర్నింగ్. సో ఈ ఓపెన్లో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవి మాత్రమే చేయాలి, అవే చేయాలి. మనకు ఓపెన్ యూనివర్సిటీలో ఏవైతే కోర్సెస్ ఉంటాయో అవే మనం చేయాలి. ఇప్పుడు రెగ్యులర్ మోడ్లో ఏవైతే కోర్సెస్ ఉంటాయో అన్నీ మనకు ఓపెన్లో ఉండవు. ఓపెన్లో ఏవైతే ఎలిజిబుల్ అయ్యే గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఈ కోర్సెస్ మనకు ఓపెన్లోనే ఉండాలి, అవి మాత్రమే పెడతారు. రెగ్యులర్ మోడ్లో ఉన్న కోర్సెస్ అన్నీ ఓపెన్లో పెట్టారు, లేదంటే అందరు ఓపెన్లోకి వచ్చేస్తారు కదా. సో అది పాయింట్, సెకండ్ పాయింట్. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ సెకండ్ పాయింటే ఇంపార్టెంట్. అంటే మీరు ఒకటి రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఒకటి ఓపెన్లో అయితే చేసుకోవచ్చు, లేదంటే మీరు 2 కూడా ఓపెన్లో చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, ఇప్పుడు కోర్సెస్ అండర్ ఓడిఎల్ ఆర్ ఆన్లైన్ మోడ్ బై కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ ఆర్ రికగ్నైజ్డ్ బై యూజీసీ. సో ఇప్పుడు ఈ ఓపెన్లో ఏవైతే మీరు చేస్తున్నారో ఒకే అకాడమిక్ ఇయర్లో ఓపెన్ యూనివర్సిటీస్ కావచ్చు, అవన్నీ మనకు యూజీసీ అండర్లోనే ఉండాలి. అంటే ఆ కాలేజ్ అనేది యూజీసీ రికగ్నైజ్డ్ అయి ఉండాలి. ఆ కాలేజీలో చేస్తేనే అవి చెల్లుబాటు అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ ఉంది, అది యూజీసీ కింద ఉంటుంది, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. సో అది పర్మిషన్ ఇవ్వాలి ఆ యూనివర్సిటీకి. అందులో డిగ్రీ, పీజీ ఏ కోర్స్ చేసినా మీకు గవర్నమెంట్ జాబ్స్కి కావచ్చు ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇలా అన్ని యూనివర్సిటీస్ మనకు యూజీసీ కింద అండర్లో ఉంటేనే అవి ఆ యూనివర్సిటీలో మీరు చేయాలి, అప్పుడు మాత్రమే జరుగుతుంది. సో ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కోర్సెస్ ఆర్ ప్రోగ్రామ్స్ ఆర్ గవర్న్డ్ బై యూజీసీ. సో మెయిన్గా ఇప్పుడు ఆ యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలాంటి పీజీ, డిప్లొమా కోర్సెస్ కావచ్చు, సర్టిఫికేట్ కోర్సెస్ కావచ్చు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి, ఫీ స్ట్రక్చర్స్ కావచ్చు. సో దానికి యూజీసీ ఆమోదం ఇవ్వాలా లేదా, ఆ కోర్స్ని తీసేయాలా. సో మెయిన్గా ఇలాంటివన్నీ మనకు యూజీసీ మాత్రమే చేస్తుందండి. సో అది ఫోర్త్ పాయింట్ చెప్తున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి ఫోర్త్ పాయింట్. సో అదంతా మనకి ఇంపార్టెంట్ కాదు. సో ఫిఫ్త్ పాయింట్ ఇంపార్టెంట్. సో ఈ గైడ్లైన్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేశారు, ఎప్పటి నుంచి, ఏ ఇయర్ నుంచి అమల్లోకి వచ్చిందో అది ఇంపార్టెంట్ పాయింట్. సో మనకు 13th April 2022 నుంచి మనకు ఈ సిస్టమ్, మీరు 2 రెగ్యులర్ కోర్సెస్ అన్నా వేసుకోవచ్చు, 1 రెగ్యులర్ ప్లస్ 1 ఓపెన్లోనే వేసుకోవచ్చు, 2 ఓపెన్లోనే వేసుకోవచ్చు. సో ఇవే మనకు మెయిన్ కంక్లూజన్ ఈ వీడియోది. సో ఈ 3 పాయింట్స్ మనకి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 13th April 2022. సో అప్పటి నుంచి మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ రెగ్యులర్ మోడ్లో ఒక కోర్స్ చేస్తూ అక్కడ ఓపెన్లో వేసుకోవచ్చు, లేదంటే 2 ఓపెన్లో వేసుకున్నా ఆ సర్టిఫికేట్స్ వ్యాలిడ్ అవుతాయి, ఆ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ జాబ్స్కి కూడా వ్యాలిడ్ అయిపోతాయి. సో ఈక్వల్ టు మనకు రెగ్యులర్ మోడ్లో చేసిన సర్టిఫికేట్స్ ఏదైతే వాల్యూ ఉంటుందో సేమ్ వాల్యూ ఉంటుంది. సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏమి ఇచ్చారంటే బిఫోర్ 13th April 2022 నాట్ అప్లికేబుల్ దిస్ రూల్. సో మనకు ఈ నోటిఫికేషన్ వచ్చింది ఎప్పుడు, గైడ్లైన్స్ 2022 13th April. బిఫోర్ ఈ గైడ్లైన్స్తో అంటే ఒకటే అకాడమిక్ ఇయర్లో మీరు ఒకటి రెగ్యులర్ చేస్తూ ఓపెన్లో చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అప్లికేబుల్ అవుతుంది, కానీ ఒక జాబ్ నోటిఫికేషన్కి 2 సర్టిఫికేట్స్ మీరు వెళ్తారు కదా, అప్పుడు నాట్ అప్లికేబుల్ అంటున్నారు. సో ఇండివిజువల్ సర్టిఫికేట్స్ అప్లికేబులే. సపోజ్ ఒక క్యాండిడేట్ ఉన్నాడు, ఎంబీఏ చేశాడు అండ్ పీజీ కూడా చేశాడు. సపోజ్ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ పడ్డది, పీజీకి సంబంధించిన జాబ్ వస్తే పీజీ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తాడు, ఎంబీఏకి సంబంధించిన జాబ్ వస్తే ఎంబీఏ వస్తుంది. కానీ ఈ 2 సర్టిఫికేట్కి సంబంధించిన మన నోటిఫికేషన్ వస్తే 2022 బిఫోర్ ఒకటే అకాడమిక్ ఇయర్లో ఈ పీజీ ఉంటుంది, ఎంబీఏ ఉంటుంది. సపోజ్ ఆ జాబ్లో మీకు పీజీ ఉండాలి, ఎంబీఏ ఉంటే సో అక్కడ తెలిసిపోతుంది కదా మీరు ఒకటే అకాడమిక్ ఇయర్లో చేశారని. సో 2022 April 13th బిఫోర్ ఈ గైడ్లైన్స్ లేవు, కానీ చాలామంది వేసుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు 2 సర్టిఫికేట్స్ ఉంటే కనీసం ఒక జాబ్ నోటిఫికేషన్ పడితే ఈ సర్టిఫికేట్తో నేను జాబ్ తెచ్చుకోవచ్చు, లేదా ఈ సర్టిఫికేట్తో నేను చేసుకునే వాళ్ళు అని అందరు చేసుకునేవాళ్ళు. ఇండివిజువల్ సర్టిఫికేట్స్ చెల్లుతాయి బిఫోర్ 2022. కానీ 2022 తర్వాత ఎవరైతే ఓపెన్లో ఒకటి, లేదంటే ఓపెన్లో 2 సర్టిఫికేట్లు, లేదంటే ఒకటి రెగ్యులర్ ఓపెన్లో చేస్తే ఒకటే అకాడమిక్ ఇయర్లో 2 కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఇండివిజువల్ జాబ్ పడ్డప్పుడు ఇండివిజువల్ సర్టిఫికేట్ యూజ్ చేసి మీరు
చేసుకోవచ్చు. లేదు ఒక జాబ్కి 2 సర్టిఫికేట్లు క్వాలిఫికేషన్ ఉంటే ఆ 2 కూడా ఒకటే అకాడమిక్ ఇయర్లో ఉంటే చెల్లుతాయని మనకు యూజీసీ చెప్తుంది. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ కోర్సెస్ అన్నీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఈ 3కి యూస్ఫుల్ అవుతాయి, అంటే అప్లికేబుల్ అవుతాయి అదర్ దాన్ పిహెచ్డి. సో ఈ రూల్స్ అన్నీ మనకు ఎక్సెప్ట్ పిహెచ్డి, డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సెస్, మీరు బీటెక్ కావచ్చు, సో అన్నీ ఎక్సెప్ట్ పిహెచ్డి అన్ని కోర్సెస్ అండి. సో బీఎడ్ కావచ్చు, డిఎడ్ కావచ్చు. సో మనకు అంబేద్కర్ యూనివర్సిటీలో స్పెషల్ బీఎడ్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది, ఓపెన్ బీఎడ్ వస్తుంది. సో ఆ యూజీసీలోనే మనకు ఆమోదం అయ్యి ఉంటుంది కాబట్టి అవి చేస్తే మీకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాయి. పీజీ కోర్సెస్ కూడా ఉంటాయి, పీజీకి సంబంధించిన జేఎల్ కావచ్చు, డిఎల్ కావచ్చు, మీరు అందులో ఓపెన్లో చేసినా మీకు గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటాయి. సో కంక్లూజన్ ఏంటంటే ఒకటే, యూజీసీ ఆమోదించిన ఓపెన్ యూనివర్సిటీలో మీరు ఒకటి ఓపెన్లో చేసుకోవచ్చు, లేదు 2 ఓపెన్లో చేసుకోవచ్చు. మీరు రెగ్యులర్ కోర్స్ చేస్తూ రెగ్యులర్లో ఒకటి, ఓపెన్లో ఒకటి, లేదంటే 2 ఓపెన్లోనే చేసుకునొచ్చు. అట్లా వెసులుబాటు ఇచ్చింది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఎవరైతే ఇంకా డౌట్ఫుల్ ఉన్నదో మీకైతే క్లారిఫై అయింది అని అనుకుంటున్నాను. 13th April 2022 నుంచి మీరు 2 కోర్సెస్ అయితే చేసుకోవచ్చు, ఓపెన్లో చేసుకోవచ్చు, రెగ్యులర్ మోడ్లో చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీనికి సంబంధించిన యూజీసీ రిలీజ్ చేసిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో అది చదివితే ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ ఎవ్రీడే షేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా నాకు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన ఐడి కూడా కిందనే మెన్షన్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.